ఇక దేవుడు మనలో చూసే రెండో విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయము 5వ వచనం. మొదటిదేంటి? దేవుడు రూపమును చూడడు, హృదయాన్ని చూస్తాడు. అందరు చెప్పండి. దేవుడు రూపాన్ని చూడడు, హృదయాన్ని చూస్తాడు. రెండవది ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయము 5వ వచనం. స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు. అలాగు చేయు వారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు. రెండవది, దేవుడు ఏం చూస్తాడు మనలో అంటే, మొదటిది హృదయాన్ని చూస్తాడు, రెండవది బాహ్య రూపము చూడడు కానీ బాహ్య వేషము చూస్తాడు. వింటున్నారా? రూపము దేవుడు చూడడు కానీ వేషము చూస్తాను. దేవుడు ఏమంటున్నాడంటే, పురుషుడు స్త్రీ వేషము వేసుకోకూడదు, స్త్రీ పురుష వేషము వేసుకోకూడదు. వేషము అంటే అర్థం ఏంటి? శరీరానికి బట్టలే వేషం. ఇంకా ఏం వేషాలు వేస్తున్నావే అంటాం. ఏంటి వేషాలు వేయడం అంటే? ఏమా చెప్పండి. వేషాలు వేయడం అంటే మేకప్లు వేసుకోవటం, మేకప్ వేసుకోవటం, డెకరేషన్ చేసుకోవటం, ఇది వేషం. వేషాలు వేయటము అంటే నిజానికి ఒకటి, ఆ నిజానికి అబద్ధాన్ని పూసి అబద్ధమే నిజమని నమ్మించటమే వేషం. సింపుల్గా చెప్పాలంటే, మీరు అన్నారు మేకప్ వేసుకోవటం అని. ఎందుకు వేసుకుంటారు మేకప్? మేకప్ అంటే ఏంటి? మేక్ అప్, మేకప్. మేక్ అంటే ఇంగ్లీష్లో ఏంటారు అర్థం? మేక్ చేయటం, అప్ అంటే పైన ఆల్రెడీ ఒరిజినల్, దేవుడు మనకిచ్చిన ఒరిజినాలిటీ ఒకటి ఉంది. ఈ ఒరిజినాలిటీ మనకు నచ్చలేదు కాబట్టి దీనికి పైన ఏమేమో చేసుకుంటాం. ఇంకా స్త్రీలు చేసేటివి స్త్రీలు, పురుషులు చేసేటివి పురుషులు. వస్త్రాల దగ్గర నుండి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, పురుషుడు స్త్రీలాగా తయారు కాకూడదు, స్త్రీ పురుషునిలాగా తయారు కాకూడదు. పురుషుడు వేసుకునే బట్టలు స్త్రీలు వేసుకోకూడదు, స్త్రీలు వేసుకునే బట్టలు పురుషులు వేసుకోకూడదు. స్త్రీ పురుషుల్లాగా కనబడకూడదు, పురుషుడు స్త్రీలాగా కనబడకూడదు. అలాగ కనబడితే, అలాగ తయారైపోతే, అలాగ వేషం వేసుకుంటే అలాంటి వారందరూ ఎవరంట? అలాగు చేయు వారందరూ దేవునికి హేయులు. హేయులు అంటే అర్థం ఏంటో తెలుసా? అసహ్యము కలిగిన వారు. అసహ్యం ఏమాత్రం అంటే కొంచెము కూడా పోనీలే అనే థాటే ఉండదు. అసహ్యం అంటే బ్యా అనే తత్వం. బ్యాక్టు అంటాం కదా, ఆ తత్వం అన్నమాట. అసహ్యం అంటే ఇంక అసలు నీ ముఖమే నాకు చూపించొద్దు అంటాం కొన్నిసార్లు. అంటే ముఖం చూడటం కూడా ఇష్టం లేదు, అంత అసహ్యం అన్నమాట. సో దేవునికి వేషం వేసే వాళ్ళంటే అసహ్యం. అంటే క్యారెక్టరు, ఉన్న క్యారెక్టర్ను చూపించుకోకుండా, ఉన్న అందాన్ని చూపించుకోకుండా, ఉన్నదానికి మెరుగులు దిద్ది లేని దాన్ని తీసుకొని వచ్చి ప్రజలను మోసం చేయటం. అమ్మాయి అబ్బాయిలాగా రెడీ అయితే చూసే వాళ్ళకి ఏమర్థమవుతుంది? అమ్మాయినే అబ్బాయినే. ఇప్పుడు అబ్బాయిలు కమ్మలు పెట్టుకుంటున్నారు, జుట్టు పెంచుకుంటున్నారు, ఇడదాకా. అమ్మాయిలు ఏం చేస్తున్నారు? క్రాప్ చేసేసుకుంటున్నారు, జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్లు వేసుకుంటున్నారు. శరీర ఆకృతిని బట్టి వీళ్ళు ఆడోళ్ళని కనకాల్సిందే తప్ప, లేకపోతే వాళ్ళు వేసుకునే డ్రస్సులకి అమ్మాయి ఎవరో తెలియదు, అబ్బాయి ఎవరో తెలియదు. దేవుడు బైబిల్లో ఒక విషయాన్ని రాసి పెట్టాడంటే, నేను ముందే చెప్పాను మీకు, అది రాసి పెట్టాడంటే దాన్ని మనం ఖచ్చితంగా అంగీకరించాలి. ఆ వాక్యాన్ని మనం ఏమాత్రం పోనీలేని త్రోసివేయటానికి వీలే లేదు. దేవుడు మనకు చెబుతున్న మాట, నేను మీ రూపం చూడ, నువ్వు నల్లగున్నా నాకు ఇష్టమే. ఆమెన్, హల్లెలూయా.
నీకు ముక్కిరున్నా నాకు ఇష్టమే, నువ్వు కుంటి గుడ్డి అయినా నాకు ఇష్టమే, నువ్వు పొట్టైనా పొట్టున్నా పట్టున్నా నాకు చెప్పండి ఇష్టమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ వేషము వేసావనుకో, వేషము వేస్తే నీ రూపం మార్చుకోవటానికి, నీ అందము మార్చుకోవటానికి, నిన్నుగా కనబడుకోకుండా నువ్వు వేసే వేషము యొక్క ఉద్దేశము మోసం చేయటమే. సింపుల్. మేకప్ ఎందుకు వేస్తారు? మోసం చేయటానికే. ఇంకా నువ్వు అందంగా కనపడతావా అందంగా కనపడవు అనేటివి సెకండరీ. నీవు నిజంగా న్యాచురల్గా నువ్వు కలిగి ఉన్న దానిని ఎక్స్పోజ్ చేసుకోకుండా, నువ్వు కృత్రిమంగా నీకు ఒక అందం ఉంది అని లోకాన్ని మోసం చేయటానికి, ఆ ఎక్స్పోజింగ్కి నీ అందాన్నో దేనిని నువ్వు ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నావో దాని కొరకు నువ్వు వేసే వేషాలన్నీ కూడా దేవునికి ఇష్టము లేదు. అలాంటి వేషాలు వేసే వాళ్ళంటే దేవునికి చెప్పండి అసహ్యము. బైబిల్లో కొన్ని మాటలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రసంగి గ్రంథం 9:8 చదవండి. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము. చాలు. ప్రకటన గ్రంథం 7:9-17 ఈ వచనాలన్నీ మీరు చదవండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారందరిలో నుండి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. 13వ వచనం. పెద్దలలో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయం 5వ వచనంలోను, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనంలోను మనకు ఈ తెల్లని వస్త్రముల ప్రస్తావన కనబడుతుంది. ఏమండి? తెల్లని వస్త్రములు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనములో క్రీస్తు కొరకు హతసాక్షులైన వారి ఆత్మలు అక్కడ మనకు కనబడతాయి. అక్కడ వారికి తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇయ్యబడెను అని రాయబడి ఉంటుంది. అలాగే ప్రకటన గ్రంథం 3:5లో తెల్లని వస్త్రాలు ఎవరికి ఇవ్వబడతాయ్యా అంటే జయించిన వానికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడతాయి అక్కడ. ఆమేన్, హల్లెలూయా. తెల్లని వస్త్రాలే ఎందుకు ఇయ్యాలా? ఎర్రవి ఇయ్యొచ్చు కదా, పచ్చవి ఇయ్యొచ్చు కదా, బ్లూ షర్ట్లు ఇయ్యొచ్చు కదా. రకరకాల చీరలు కడుతున్నాం, రకరకాల షర్ట్లు వేసుకుంటున్నాం మనం. ఇక్కడ ఇచ్చినట్లే అక్కడ కూడా రకరకాల బట్టలు ఇవ్వచ్చు కదా. బట్టలదేముంది? ఏమండి, చాలామంది చెప్పేది ఏంటంటే దేవుడు బట్టలు చూడడు కానీ, ఏడుంది బైబిల్లో? దేవుడు రూపము చూడడు కానీ హృదయాన్ని చూస్తాడని ఉంది. కానీ దేవుడు బట్టలు చూడడు కానీ హృదయాన్ని చూస్తాడని అంటుంటారు చాలామంది. నాకు డౌట్ వచ్చింది, బైబిల్లో ఎక్కడుంది అబ్బా ఈ మాట అని. ఏం చూడడంట దేవుడు? బట్టలు చూడడంట. ఏం చూస్తాడంట? హృదయాన్ని. అట్లా ఒక స్టేట్మెంట్ ఉందా బైబిల్లో? ప్రసంగి గ్రంథములో 9:8లో ఎల్లప్పుడూ తెల్లటి వస్త్రములు ధరించుకొనుడి. చదవండి ఆ మాట మరొకసారి. ఎల్లప్పుడూ. ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలు? ఎవరికి చెప్తున్నాడమ్మా? ఎవరికి చెప్తున్నారండి? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకేనా, బయట వాళ్ళకా? దేవుని నమ్ముకున్న వాళ్ళంటే ఎవరు?
ఎవరు ఎవరు మనకు తెల్ల బట్టలు అంటేనే నచ్చదు. పైగా మన ముండమోపులు లెక్క ఉంటారంట. ఎవరు? ఏమండి, ఇవన్నీ తప్పించుకునే మాటలు. నీ భర్త చనిపోతే నీ బంధువులకు, నీ స్నేహితులకు, నీ ఊర్ల వాళ్ళకే తెలుస్తుంది. ఏమి భర్త చనిపోయిన దాని లెక్క తెల్ల చీర కట్టుకున్నావు? ఏమండి, భర్త చనిపోతే తెల్ల చీర కట్టుకోవాలని ఎవరు చెప్పినారు? చెప్పండి, ఎవరు చెప్పినారు? అయ్యా, ఎవరు చెప్పినారయ్యా? భర్త చనిపోయిన వాళ్ళు తెల్ల చీర కట్టుకోవాలని ఎవరు చెప్పినారు? నా వెనక మీరు అనకాకండి, నేను మళ్ళీ చెప్తున్నా. ఏది మాట్లాడినా ఈయన్నే మాట్లాడండి. ఇంటికి పోయినాక మాట్లాడగాకరి, ఈయన్నే మాట్లాడండి. మీకు దమ్ముంటే నోరు తెరిచి నా ముందరనే మాట్లాడండి. ఎవరు చెప్పినారు మీకు? సమాజం ఏమనింది? పెద్దలు ఏమన్నారు? ఏమన్నారు? భర్త చనిపోయిన స్త్రీ తెల్ల చీర కట్టుకోవాలా? ఎంతసేపు? ఎన్ని రోజులు? ఆర్డర్ చెప్పండి. ఎన్ని రోజులు? ఎన్ని రోజులండి? ఇంతసేపే. తర్వాత ఇంతసేపైనా ఎవరో పెద్దలు ముఖం తెలియనోళ్ళు చెబితే మనం వింటున్నామే. దేవుడే చెప్తున్నాడు స్వయంగా. ఏమని? 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 ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించుకోండి అని. ఏడవుతుందన్నా? పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు పొలాలలో పనిచేయాలా, బరగొడ్లమ్మడి తిరగాల, గొర్రెలమ్మడి తిరగాల, ఎద్దులమ్మడి తిరగాల. ఏడవుతుందన్నా? వెరీ గుడ్. మరి కనీసం ఆదివారం ప్రార్థనకు వచ్చేటప్పుడన్నా కట్టుకాలని తెలీదా? వద్దులే, మిగతా రోజులు వద్దు, వదిలేద్దాం. దేవునికి చెప్దాం, ప్రభా ఏడైతే అది ఉతకాలంటే కష్టం, ఎల్లప్పుడు కట్టుకోమంటే ఏడవుతుంది, పనికి పోయి తొల్లం మేము. కనీసం ఆదివారం మందిరానికి వచ్చేటప్పుడు కూడా తెల్లటి వస్త్రాలు ధరించుకొని వస్తే సంఘము ఎంత బాగుంటుంది. పరలోక రాజ్యానికి ఒక పెద్ద సమూహం వెళుతుంది. మనందరం ఆ ప్రకటన గ్రంథంలో ఇందాక 7:9 చదువుకున్న ఆ వచనము నెరవేరే వచనం, నెరవేరవలసిన వచనం. భవిష్యత్తులో పరలోక రాజ్యములో, ఈ యుగాంతమైన తర్వాత పరలోక రాజ్యములో దేవుని సింహాసనం ఎదుట నిలబడే ఒక గుంపు. ఆ గుంపులో నువ్వు నేను ఉంటే ఆ గుంపులో తెల్ల చీర, తెల్ల బట్టలే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎట్లా అప్పుడు? ఎలాగండి? ఎక్స్క్యూజెస్ ఏం లేవు. ఎవరంట వాళ్ళు? ప్రతి భాషలోను, ప్రతి జనములోను, ప్రతి మనుషులలోను, వంశములలోను ఎవడూ లెక్కించలేనంత గొప్ప సమూహము ఆ సింహాసనము ఎదుట నేను చూచి తిని. పెద్దలలో ఒకడు అడుగుతున్నాడు, ఎవరయ్యా వీళ్ళు తెల్లటి వస్త్రాలు ధరించుకున్నారు? అప్పుడు దేవుని దూత అంటున్నాడు, వీరందరూ కూడా క్రీస్తు రక్తములో తమ వస్త్రములను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను మీకు 2 విషయాలు చెప్తున్నాను. మొదటి విషయము బాహ్య సంబంధమైనది, రెండవ విషయము ఆత్మ సంబంధమైనది. రెండవ విషయం ఏంటంటే, తెల్లటి వస్త్రము అన్న వచనానికి అర్థం ఏంటంటే, తెల్లటి వస్త్రము నీతికి, తెల్లటి వస్త్రము రక్షణకు సాదృశ్యముగా ఉంది. తెల్లటి వస్త్రము పరిశుద్ధతకు సూచనగా ఉంది. పరలోక రాజ్యం వెళ్ళేవాడు నీతిమంతుడై ఉండాలి, రక్షణ పొందుకొనిన వాడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి. తెల్లటి వస్త్రము, క్రీస్తు రక్తములో తమ వస్త్రమును ఉదుక్కున్నవాడంటే క్రీస్తు రక్తము ఉదుకుతుంది మనల్ని. యోహాను మొదటి పత్రికలో రాయబడింది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. హల్లెలూయా. మొదటగా పరలోక రాజ్యం వెళ్ళేవాడు, సంఘములో ఉన్నవాడు తన పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తము పొందినవాడై ఉండాలి. తెలిసి తెలియక చేసిన ప్రతి పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు రక్తములో కడగబడిన వాడై ఉండాలి. అది రక్షణ వస్త్రము. ఇక బాహ్య సంబంధంగా దేవుడు మనకు వేషమును గురించి చెప్తూ ఉన్నాడు. నువ్వు ఎంత కలర్ఫుల్గా తయారవుతే నీ హృదయం అంత కలర్ఫుల్గా ఉంది అనే అర్థం. సింపుల్, అర్థమైందా? ఎందుకంటే మత్తయి సువార్తలో రాయబడింది, నీ హృదయము నిండి ఉండు దానిని బట్టి. నువ్వు నోట్లో బూతులు వస్తున్నాయి,
నీ నోట్లో సరసోక్తులు వస్తున్నాయి, నీ నోట్లో నుంచి పోకిరి మాటలు వస్తున్నాయి అంటే ఎంత మానుకోవాలన్నా మానుకోలేకపోతున్నావంటే నీ హృదయము వాటితో నిండి ఉంది. ఇంక నువ్వు ఎంత వాక్యం విన్నా వేస్టే. అవి మానుకోవాలంటే ఏం మారాలి? బట్టలు కాదు, ఏం మారాలి? హృదయం మారాలి. హృదయం మారిన తర్వాత బట్టలు మారితే అప్పుడు బాగుంటుంది. హృదయం మార్చుకోవటానికి శాతగాక, అర్థమవుతుందా? హృదయం మార్చుకోవటానికి శాతగాక బట్టలు కూడా, పైగా వీళ్ళు ఏమంటారు? దేవుడు చూసేది బట్టలు కాదు, దేవుడు చూసేది సొంతంగా బైబిల్ రాసుకుంటారు కొంతమంది. బైబిల్లో కొన్ని సొంతంగా వాక్యాలన్నీ వాళ్ళది ఒక ధర్మశాస్త్రం ఉంటుంది, ఇట్లాంటి పదాలలో ఉంటాయి. దాంట్లో దేవుడు వేషమును గురించి చెప్తుంది, వస్త్రధారణ గురించి చెప్తున్నాడు. ఇంకా మనం చూస్తే తిమోతి పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. అలాగే మరొకరు పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-5 వచనాలు చదవండి. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10. స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రము వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము. ఎందుకు చెప్పాడండి అలంకరణ గురించి? దేవుడు ఎందుకు చెప్పాడు? అలంకరణ కూడా వేషమే. ఎవరి వేషమో తెలుసా? స్త్రీ వేషం, పురుష వేషం కాదు, వేశ్యావేషం, జార స్త్రీ వేషం. ఈ ఆభరణాలు ధరించుకొని షోకులు చేసుకొని ఎవరు ఉంటారంటే స్త్రీలు. నిజంగా చెప్తున్న, బైబిల్ను బట్టి చెప్తున్నాను ఈరోజు. వేశ్యావేషమని బైబిల్లో సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, చూద్దాం ఆ మాట. 7వ అధ్యాయం సామెతల గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. అంతటా వేశ్యావేషము, 7వ అధ్యాయంలో ఎవరున్నారు? వేశ్యావేషము వేసుకున్న కపట స్త్రీ. ఇప్పుడు యెజబేలు గురించి చదువుకున్నాం, రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం. మీరు చక్కగా అర్థం చేసుకోవాలి దయచేసి. 30వ వచనం, 9:30. యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబేలునకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండెను. ఇక్కడ యెజబేలు అని ఒక స్త్రీ ఉంది. ఈమె ఎవరో తెలుసా? ఇశ్రాయేలులకు రాణి. ఈమె భర్త ఎవరో తెలుసా? ఆహాబు. ఆహాబు భార్య పేరే యెజబేలు. ఈమె ఏం చేసిందో తెలుసా? దేవుని ప్రవక్తలను వెంటాడి చంపించింది. ఈమె దెబ్బకు ఏలియా అంత ప్రవక్తనే పారిపోయి కొండలలో దక్కున్నాడు. అంత దుష్టురాలు ఈమె. నగరి పక్కన నాబోతు ద్రాక్ష తోట ఉంటే అతడు ఇవ్వనంటే అతని మీద కుట్రవన్నీ రాళ్లతో కొట్టి చంపించి అతని ద్రాక్ష తోటను అన్యాయంగా లాక్కునే భయంకరమైనటువంటి స్త్రీ ఈమె ఇలాంటి దుర్మార్గపు కార్యాలు చేయటం ద్వారా దేవుడు ఆమెను శపించాడు ఏలియా ప్రవక్త ద్వారా. ఏ నాబోతునైతే నువ్వు చంపించి, ఏ నాబోతును ఎంత అన్యాయంగా అయితే నువ్వు చంపించావు, అతని రక్తము ఆ నేల మీద పారిందో అలాగనే నువ్వు కూడా చంపబడతావని ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన ప్రవచనము నెరవేర్చడానికి యెహూ రాజు కంకణం కట్టుకొని యెజబేలుకు సంబంధించిన సంతానం అంతటిని చంపుకుంటూ లాస్ట్కు యెజబేలును చంపటానికి వస్తూ ఉంటే ఈమె ఏం చేసిందంట? చంపడానికి వస్తే మిమ్మల్ని ఏం చేస్తారు? మీరు చెప్పరి, మీరు చెప్పరి. స్నానం చేసి రెడీగా నీట్గా స్నానం చేసి శుభ్రంగా మేకప్ వేసుకొని లిప్స్టిక్ పూసుకొని ఐబ్రోజ్ చేసుకొని ఏమండి జడ వేసుకొని నిలబడుకొని ఉంటారా? ఏం చేస్తారు? సామాన్య స్త్రీలైతే పారిపోతారు. కానీ వేశ్యావేషము కపటము కలిగిన స్త్రీలు, యెజబేలు లాంటి స్త్రీలు ఏం చేస్తారో తెలుసా? సోకులు చేసుకుంటారు. ఎందుకండి? వచ్చేవాణ్ణి తన అందముతో మురిపించి కవ్వించి
మోసం చేయడానికి. ఈ యెజబెల్ ఏం చేస్తుంది? ఆ యెహూ అనేటువంటి రాజు వస్తూ ఉంటే, అతడు వస్తూ ఉన్నాడని ఎప్పుడైతే వినపడిందో, చంపడానికి వస్తున్నాడంటే ఎట్లా ఉండాలి? ఈమె లోపలికి వెళ్ళి ఏం చేసింది? ముఖమునకు రంగు పూసుకొని, శిరోభూషణములు ధరించుకొని, ఆభరణాలన్నిటినీ ధరించుకొని, సోకులు చేసుకొని కిటికీలో నుండి చూస్తా ఉంది. ఆ చూపే ఎలా ఉంది? వేశ్యావేషము వేసుకున్న కపట స్త్రీ. 7వ అధ్యాయము ఆ యొక్క సామెతలో 7వ అధ్యాయంలో మీరు చదివితే ఆ స్త్రీ, ఆమె మాటలు ఎట్లుంటాయో మీకు తర్వాత చదువుకోండి ఇంటికి పోయిన తర్వాత. ఎంత లాలనగా ఉంటాయో, ఎంత కవ్వింపుగా ఉంటాయో. అలాగా వేశ్యావేషము. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు తిమోతి పత్రికలో? మీరు స్త్రీలు ఎలా ఉండాలంట? మిగుల వెలగల వస్త్రములతోనైనను, జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను అలంకరించుకొనక. ఎందుకు అలంకరించుకోకూడదంటే, అలాగా అలంకరించుకొని సోకులు చేసుకునేది సాధారణమైన స్త్రీ కాదు, వేశ్య. బైబిల్ చెప్తుంది వేశ్యలు ఎందుకు అలంకరించుకుంటారు? లేని అందాన్ని. ముసలిళ్ళైనా సరే వేశ్యలు ఎట్ట తయారవుతారో చూసుకోండి. వేశ్య అంటే ఒళ్ళమ్ముకొని బ్రతికే స్త్రీలు. ఒళ్ళమ్ముకొని బ్రతికే స్త్రీలు ఎలా తయారవుతారు? పూలు ఇన్నుండవు, ఈడు దాకుంటాయి. జడ నిండా పూలే. అది జడ కూడా కాదు, ఏముంటుంది అది? క్షౌరం పెట్టుకొని, దానికి నిండా పూలు పెట్టుకొని, కాటిక పెట్టుకొని, ఐబ్రోజ్ చేసుకొని, లిప్స్టిక్ పూసుకొని, లేనిపోని అందాన్ని తీసుకొచ్చుకొని, బంగారు నగలు లేకపోయినా గిల్టు నగలు పెట్టుకొని, షోకులు చేసుకొని రోడ్డు మీద నిలబడి ఉంటారు వాళ్ళు. లేదా మనసున్న వ్యక్తిని మోసం చేయటానికి. ఎప్పుడు కూడా ఈ యెజబెలు లాగా వేశ్యావేషము వేసుకోకండి, కవ్వించండి. ఒక విషయం చెప్పనా? నువ్వు షోకులు చేసుకుంటే నీ భర్తకు నీ మీద ఇష్టం కలుగుతుందేమో కానీ ప్రేమ కలగదు. అందము వలన ఇష్టము పుడుతుంది కానీ ప్రేమ పుట్టదు. నువ్వు అందంగా కనబడాలని, సౌందర్యంగా కనబడాలని నువ్వు ఎన్ని సోకులు చేసుకున్నా నీ మీద ఇష్టం కలుగుతుంది. ఇష్టము కొంచెం సేపే ఉంటుంది, ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందము వలన ఇష్టము కలిగితే నీ అణుకువ వలన ప్రేమ కలుగుతుంది నీ భర్తకు నీ మీద. నీ అణుకువ వలన, అర్థమవుతుంది? అణుకువ అంటే దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత నిన్ను నీవు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఒక భార్యగా నువ్వు ఎలా ఉండాలి, ఒక తల్లిగా ఎలా ఉండాలి, ఒక చెల్లిగా ఎలా ఉండాలి, ఒక అక్కగా ఎలా ఉండాలి, ఒక స్త్రీగా ఎలా ఉండాలని వాక్యం చెబుతుందో అలాగ నువ్వు ఉండి చూడు. నీ అందముతో పనే ఉండదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు శుభ్రంగా వచ్చేసరికి నీట్గా రెడైపోయి ఆడ పూసుకొని ఈడ పూసుకొని నువ్వు కనబడాల్సిన పని లేదు భర్తకి. హల్లెలూయా. ఏ బ్యూటీ పార్లర్ లేదు మా ఇంట్లో. నా బిడ్డను కూడా అలాగే పెంచుతూ ఉన్నాం. ఎందుకు? గాజులు వేసుకోదు, బంగారం వేసుకోరు. ఇప్పుడు బంగారం లేకపోయినా పెళ్ళి వచ్చేసరికి, పండగ వచ్చేసరికి గిల్టు నగలు తెచ్చుకొని మరి ఉన్నవి రుద్దుకొని, బ్రష్ చేసి ఏమేసి అరిగిపోయేదాకా రుద్దుకొని మరీ తగిలించుకుంటారు చెవులకు, ముక్కులకు. గంగరెద్దు లెక్క. సంక్రాంతికి గంగరెద్దులు వచ్చాయి, అంతవరకు బాగుంటుంది అది ఎద్దు. కానీ ఆ సంక్రాంతి వచ్చేసరికి భలే రెడీ అవుతుంది అది. అట్లుంటారు కొంతమంది స్త్రీలు. క్రైస్తవ స్త్రీలు కూడా అలా తయారవుతున్నారు. అది తప్పు. మీరు అలంకరించుకోవలసింది మీ వేషం. అది వేషం. ఎందుకు వేస్తున్నారు ఆ వేషం? అమ్మో లేనులని అనుకుంటారనా? గొప్పగా కనపడాలనా? హుందాగా కనపడాలనే? డంబంగా కనపడాలనే? అందంగా కనపడాలన్నా? అందం కోసం, గొప్ప కోసం నువ్వు వేసుకునే వేషము అది మంచిది కాదు. అలాంటి వేషాన్ని దేవుడు ఇష్టపడట్లేదు. దేవుడు ఏమంటున్నాడంటే స్త్రీలకు చెప్తున్నాడు, పురుషులు కూడా అంతే. మనం వేసుకునేటువంటి వస్త్రధారణ దేవునికి మహిమ తెచ్చేదై ఉండాలి. హల్లెలూయా. సాధ్యమైనంత వరకు తెల్లటి వస్త్రాలు ధరించండి. పురుషులు బయటికి వెళ్తే తెల్లటి వస్త్రాలు ధరించండి. ఇంటికాడ పని చేసుకునేటప్పుడు పర్లేదు, టీషర్ట్ వేసుకుని ఇబ్బంది లేదు, షార్ట్ వేసుకొని ఉండండి, ఇబ్బంది లేదు. కానీ బయటికి వెళితే మంచిగా ఉండండి. ప్రార్థనకు వస్తే కూడా తెల్లటి వస్త్రాలు ధరించండి. ఏం మీ సొమ్ము అవుతుంది? ప్రతి పండగకు 1-2 చీరలు కొంటున్నారు కదా, అవేవో మంచిగా తెల్లటి చీరలు కొనండి. ప్రార్థనకు వచ్చేటప్పుడైనా తెల్లటి వస్త్రాలు ధరించుకోండి. రేపు పరలోకంలో ఇవేమి ఉండవే.
అందరికీ తెల్లటి వస్త్రాలే. ఇదే మాట పేతురు పత్రికలో కూడా రాయబడి ఉంది. వేశ్యావేషము మనం వేసుకొనకూడదు. దైవ భక్తి కలిగిన స్త్రీలు ఎలా ఉంటారంట? బంగారం చేత అలంకరించుకోరు. ఇంట్లో బంగారం లేకుండా బాధ లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బంగారం వలన, బట్టల వలన, ఒకవేళ నీ భర్తకి లేకపోతే ఇంకొకరికి నీ మీద ఇష్టమో వ్యామోహమో పుడుతుంది. అది ఎంతసేపు ఉంటుందో తెలుసా? జస్ట్ అలా పౌడర్ పోతానే పోతుంది, అంతే కదా. ఒరిజినాలిటీ ఏదో ఒక రోజు చెప్పండి అంతే బయటపడుతుంది, ఖచ్చితంగా బయటపడుతుంది. అందుకే ఒరిజినల్గా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. అలా అని మరీ శీపిరల లెక్క ఉండగాకండి, శుభ్రంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. నేను అందంగా కనబడే ప్రయత్నం చేయొద్దు అని చెప్తున్నాను కానీ శుభ్రంగా ఉండొద్దని చెప్పలేదు. చక్కగా ఉన్న చీరలే కట్టుకోండి, చక్కగా జడలు వేసుకోండి. నీ భర్తకు కాస్త కనబడు చాలు, ఇంకా లోకానికి అంతా కనపడాల్సిన అవసరమే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెబుతున్న మాటలు పేతురు పత్రిక చూడండి, మొదటి పత్రిక 3:1-5. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే నీ నడబడి వలన, వాక్యం కూడా అవసరం లేదు నీ భర్తను మార్చుకోవడానికి. నాకు చెప్తుంటారు, మా ఆయన కోసం ప్రార్థన చేయన్నా. విశ్వాసులైన స్త్రీలు చెప్తుంటారు ఏమని? మా ఆయన కోసం ప్రార్థన చేయన్నా, భయంకరంగా తాగుతూ ఉంటాడు, భయంకరంగా కొడతా ఉంటాడు, భయంకరంగా తిడుతూ ఉంటాడని. కానీ వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుంది? మళ్ళా చదవండి. మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే, చెప్పండి చెప్పండి, వాక్యము లేకుండానే నీ నడవడి వలన. నువ్వు పండగ వచ్చే గంగరెద్దు లెక్క తయారవుతావు, ఆదివారం వచ్చే భక్తురాలు లెక్క తయారవుతావు. ఏడ మారుతాడు? దేవుడి వాక్యం ఏం చెప్తుంది? నీవు లోబడు. ఫస్ట్ తాగుడుపోతాడో, తిరుగుపోతాడో, కొట్టుపోతాడో, తిట్టుపోతాడో, ముందు నువ్వు లోబడు. లోబడిన తర్వాత నువ్వు ఎలా ఉండాలంటే, దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత నిన్ను నువ్వు అలంకరించుకొని పవిత్రమైన ప్రవర్తన కలిగి నడుచుకో. వెనకైనా ముందైనా, లోపలైనా బయటైనా, రాత్రైనా పగలైనా, మందిలో అయినా ఒంటరిగా ఉన్నా, పవిత్రమైన ప్రవర్తన కలిగిన భార్యలాగా నువ్వు ఉంటే వాక్యమే అవసరం లేదు. పో. ఆమేన్, హల్లెలూయా. ఏం అవసరం లేదంట? వాక్యము లేకుండానే నీ ప్రవర్తన చూచి, వాక్యము లేకుండానే నీ నడవడి వలన రాబట్టవచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు దేవుడు వేషము వద్దు అంటున్నాడు. దైవభక్తి కలిగిన స్త్రీ ఎలాగుండాలో, ఆదివారం ఎలా ఉంటావో మిగతా రోజులు కూడా అలాగే ఉండు. నీ భర్త మార్పు నీ చేతుల్లోనే ఉంది, నా చేతుల్లో లేదు. ఎవరి చేతుల్లో ఉంది? భార్య చేతుల్లోనే భర్త మార్పు దాగి ఉంది. దేవుని వాక్యానికి లోబడి, తగ్గించి కాదు, వేషాలు మానుకొని వాక్యానికి లోబడి పవిత్ర ప్రవర్తన కలిగి మంచి నడవడి కలిగిన భార్యలాగుండు. ఇప్పటికే ఆలస్యం అయిపోయిందేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు ఒక మాట రాయించాడంటే ఆయనకు తెలుసు. ఆ మాటలు మనం పక్కన పెట్టడానికి, త్రోసేయడానికి అవకాశం లేదు. కాబట్టి దేవుడు రూపం చూడడు కానీ వేషం చూస్తాడు. కాబట్టి వేసుకునే బట్టల దగ్గర నుండి అలంకరణ వరకు ఎలా తయారవుతున్నాం, ఒక ఊరికి వెళ్ళేటప్పుడు కానీ, ఒక పండుగ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఒక గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు కానీ, ఏంటి ఎలా తయారైపోతున్నాం? మన అలంకరణ దేవునికి మహిమ తెచ్చేదిగా ఉందా,
లేకపోతే వీళ్ళు మందిరంలో ఏమో తెల్లగా పావురంలాగా, బయటకు వెళ్తే మాత్రం కాకుల్లాగా తయారవుతున్నారనే సాక్ష్యాన్ని ఊర్లో మనం కలిగి ఉంటే దయచేసి మారండి. ఊర్లోనే కాదు, ఇంట్లో కూడా మనల్ని చూసే వాళ్ళు ఉంటారు. మన బంధువులలో, మన స్నేహితులలో, మన ఇరుగు పొరుగున నిత్యము మనల్ని గమనిస్తున్న వాళ్ళు ఉంటారని నేను గతంలో మీకు చెప్పాను. ఉంటారు. అలాంటి వారు మనల్ని చూస్తున్నప్పుడు ఆదివారం ఏమో ఇలాగా, మిగతా రోజులేమో ఇలాగా అన్నట్లుగా సాక్ష్యాన్ని మీరు కలిగి ఉండకండి. దాని వలన రాబట్టుకోవడం కథ దేవుడు ఎరుగు, అందరినీ పోగొట్టుకుంటారు. రేపొద్దున దేవుని ఎదుట నిలబడినప్పుడు ఏం సాక్ష్యం చెప్తాం? బైబిల్లో రాయబడిన మాట తిమోతి పత్రికలో, ఆ మాట చదువుకొని ముందుకు వెళ్దాం. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. మనం రక్షించబడిన తర్వాత మన వాళ్ళను మనం రక్షించుకోవాలనేది బైబిల్ నీతి, బైబిల్ చెప్తున్న సత్యం. అర్థమవుతుందా? మాటకొచ్చే మాయన్న, మాటకొచ్చే మా బావ, మాటకొచ్చే మా తాత, మాటకొచ్చే మా చిన్నాయన, మాటకొచ్చే మా తమ్ముడు, మాటకొచ్చే మా మరిది, మాటకొచ్చే ప్రతి సాట, కానీ రక్షించుకునే విషయంలో మాత్రం మరి రేపు నువ్వేం పరలోకం పోతావు, మీ అన్న లేకపోతే మీ బాబాయ్ లేకపోతే మీ తమ్ముడు లేకపోతే మీ మరిది నరకంలో కాలిపోతే ఏం చేస్తావు? దేవుడు అదే అంటున్నాడు, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. నిజంగా నీకు అంత ప్రేమ ఉంటే నీ వాళ్ళ మీద, వారి రక్షణ కొరకు ప్రార్థన చేయి, వారిని రక్షణలో నడిపించటానికి ప్రయాసపడు. అప్పుడు దేవుడు ఒప్పుకుంటాడు, మెచ్చుకుంటాడు. ఇది లేకుండా ఎన్ని వేషాలు వేసినా ప్రయోజనం లేదు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పై రూపాన్ని చూడడు, హృదయాన్ని చూస్తాడు. దేవుడు వేషాన్ని చూస్తాడు. ఖచ్చితంగా మనం ఏ బట్టలు ధరిస్తున్నామో దేవుడు చూస్తాడు, ఎలాంటి బట్టలు ధరిస్తున్నామో దేవుడు చూస్తాడు. వాటి ద్వారా ఇతరులను మోసం చేస్తున్నామా ఏంటి, ఆ వేషం ఎందుకు వేస్తున్నాం, ఇది ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. కాబట్టి వస్త్రాల విషయంలో, అలంకరణ విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకున్నాయి నేను వేసుకుంటా, నేను తీసుకున్నా నేను వేసుకుంటా అంటే కాదు. మన దేవుని పిల్లలం కాబట్టి జాగ్రత్తగా, కంట్రోల్గా ఉండాలి. దేవుడు అట్టి కృప అనుగ్రహించును గాక. ఆమెన్.